ఇడ్లీ మిగిలిన లేదంటే చట్నీ లేకపోయినా సరే ఈ మసాలా ఇడ్లీని ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ప్యాన్లో నెయ్యిని వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్ అలాగే కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఇంకా ఫ్రై చేసుకోవాలి. ఇడ్లీని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా నేను పొట్టు మినపప్పుతో చేసుకున్నాను ఇడ్లీ, అందుకే ఈ కలర్లో ఉన్నాయండి. మార్కెట్లో దొరికే మినపగుళ్ళతో కాకుండా పొట్టు మినపప్పుతో ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. ఇప్పుడు ఇవన్నింటినీ ఇందులో వేసుకొని కొద్దిగా పసుపు, కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా చాట్ మసాలా లేదంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఈ రెండు లేకపోతే నిమ్మకాయనైతే పిండుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలా స్లోగా కలుపుకోవాలి, లేదంటే ఇడ్లీలు చిరిగిపోతాయి. ఇంతేనండి, టేస్టీగా ఉండే మసాలా ఇడ్లీ రెడీ. థ్యాంక్ యూ ఫర్